నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ప్రతి పంటలో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలని మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ అంశం గురించి మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజేందర్ గారు, సైంటిస్ట్. ఆయన రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ మేడం. అసలు ఇప్పుడు మనకు ప్రస్తుతం ప్రతి పంటలో ఎటువంటి చీడపీడలు ఉన్నాయి, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలి అంటారు? మన తెలంగాణ రాష్ట్రంలో పత్తి దాదాపుగా 45 లక్షల ఎకరాలు పైగా సాగులో ఉంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా పత్తి సాగులో ఉంది. సో ఈ మొన్న ఆగస్టు నెల మొత్తం కురిసిన ఈ భారీ వర్షాల వల్ల ఏంటంటే రసం పీల్చే పురుగులు, కొన్ని రకాల కాయ తొలిచే పురుగులు అండ్ వేరుకుళ్ళు తెగుళ్ళు లాంటివి ప్రధాన సమస్యగా ఉంది. సో ఈ సమస్యను కనుక ఇప్పుడు రైతన్నలు సరైన సమయంలో కనుక నివారించకపోతే పంటను ఇంకా దెబ్బతీసి దిగుబడిని తగ్గించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి రసం పీల్చే పురుగులు పంటను ఎట్లా నష్టపరుస్తాయంటారు? సో ఇప్పుడు పత్తి పంట దాదాపుగా 80 నుంచి 90 రోజుల దశలో ఉంది. అంటే పూత నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. సో ఈ దశలో కనుక ముఖ్యంగా మనం రసం పీల్చే పురుగులు కనుక ఆశిస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఏంటంటే ఈ రసాన్ని పీల్చడం ద్వారా వాటిని ఆ పేరు వచ్చింది రసం పీల్చే పురుగులని. సో ఇందులో ముఖ్యంగా మనకు పేనుబంక పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, నల్లి, పిండి నల్లి, ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రధానమైన మన రాష్ట్రంలో పత్తి పంట మీద ఆశించే రసాయనిక పురుగులు. ఇవి రసం పీల్చే పురుగులు. సో ఈ పురుగుల్లో ముఖ్యంగా మనం 1 by 1 చూసుకుంటే మొదటగా పచ్చదోమ పురుగులు. సో పచ్చదోమ పురుగులు ఏంటంటే ఇవి ముఖ్యంగా ఇప్పుడు వర్షాలకి కొంచెం మబ్బుతో కూడిన గాలి వల్ల ఏంటంటే ఈ పురుగులు ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. సో ఈ పురుగుల గురించి కనుక మనం చూసినట్లయితే తల్లి పురుగు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఏంటంటే ఆ పురుగులు సోకిన ఆకులు ఏంటంటే దోనెలాగా మారిపోయి ఇంకా తీవ్రత ఎక్కువ అయితే ఏంటంటే ఆ మొక్క యొక్క సైజు అనేది గిడసబారిపడం అనేది జరుగుతుంది. సో దీన్ని గుర్తించి రైతన్నలు ఏంటంటే సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. సో సమగ్ర యాజమాన్య చర్యలు ఏంటంటే ఫస్ట్ మనము సమగ్ర యాజమాన్య చర్యలు పట్టేటప్పుడు ఏంటంటే కేవలం యాజమాన్య పద్ధతిలో ఏదైనా పురుగు కావచ్చు, రకరకాల పద్ధతులు ఉంటాయి. సో అందులో కేవలం మనము రసాయనిక మందులను మాత్రమే కాకుండా ముందు సాధ్యమైన ఇతర మార్గాలు ఏంటో అనేవి రైతన్నలు వాళ్ళ స్థాయిలో తెలుసుకొని వాటిని చేపట్టడం మంచిది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చదోమ అనేది తీవ్రతను ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఎంత తీవ్రత అంటే ఇప్పుడు తల్లి పురుగు అనేది 1 నుంచి 2 ఒక ఆకుకు, లేదా పిల్ల పురుగు 2 నుంచి 3 ఆకులకు ఉంటే మనం ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో సస్యరక్షణ చర్యలో భాగంగా మనం ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడడం వల్ల మనకు లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ కానీ, పాస్పేట్ అని ఇన్సెక్టిసైడ్స్ లేదా సో ఈ పురుగుల మందులు కేవలం వాటి మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులకు ఏంటంటే మనం రైతన్నలు అందరూ కూడా ప్రైవేట్ విత్తనాలే వాడుతున్నారు. బోలుగాడ 2 అనే విత్తనం బయట ప్రైవేట్ విత్తనాలే వాడుతున్నారు. సాధ్యమైనంత వరకు అన్ని ప్రైవేట్ విత్తనాలు కూడా విత్తన శుద్ధి చేయబడి ఉన్నాయి. సో విత్తన శుద్ధి చేయబడినాయి. సో ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే దాదాపుగా 20 నుంచి 25 రోజుల వ్యవధిలో ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనకు కొంత మొక్కకు తట్టుకునే అవకాశం ఉంది. సో దానికి తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏంటంటే మనము కాండానికి మందు పూసే పద్ధతి అనేది, కాండానికి మందు పూసే పద్ధతిలో మనము ముఖ్యంగా 30 రోజులు, 45 రోజులు మరియు 60 రోజుల వ్యవధిలో 3 సార్లు సో మనం చేయాలి. సో ఫస్ట్ మొదటిగా 30 రోజులు, 45 రోజులు ఏంటంటే మనం 1:4 రేషియోలో నిష్పత్తిలో మోనోక్రోటోఫాస్, లేదా 60 రోజుల వ్యవధిలో ఏంటంటే మనము ఇతర మందులు ఏంటంటే ఫ్లోనికామైడ్ అనే మందు, సో వీటితోటి కానీ ఇమిడాక్లోప్రిడ్ తోటి కానీ 1:20 నిష్పత్తిలో మనము కాండానికి ఈ మందు పూయడం, అంటే ఇప్పుడు మనకు స్టెమ్ అప్లికేటర్ వచ్చినాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని చేయడం వల్ల మనము ఈ అన్ని రకాల రసం పీల్చే పురుగుల నుంచి మనము కొంత మొక్కను కాపాడవచ్చు.
అయితే అసలు ఇందాక మీరు చెప్పినట్టు ఈ పచ్చదోమ పురుగు అసలు ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయండి, ఇట్లా గుర్తుపట్టవచ్చు అంటారు రైతులు? ఇంతకుముందు నేను వివరించాను ఏంటంటే తల్లి పురుగు పిల్ల పురుగు ఆకు అడుగు భాగంలో చేరిపోయి సో ఆ రసాన్ని పీల్చడం వల్ల ఏంటంటే ఆకులు ఏమైతే రసం పోయిన తర్వాత సో లేత పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. అట్లానే తీవ్రత ఇంకా ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది ఆ పంట అనేది దానికి దాని నుంచి మొగ్గలు రావు, గిడసబారిపోవడం, ఎదుగుదల అనేది లోపిస్తుందండి. అంటే ఇప్పుడు మనకి పేనుబంక పురుగు కలగజేసే నష్టాలు ఏంటి అంటారు, వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో పేనుబంక పురుగు కూడా అంతే, తల్లి పురుగు పిల్ల పురుగు అది కూడా దాదాపుగా ఆకు అడుగు భాగంలో చేరి సేమ్ మనం పచ్చదోమ గురించి చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఇది కూడా రసాన్ని పీల్చి మొక్క యొక్క దిగుబడిని అనేది తగ్గిస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ పేనుబంక పురుగును పేనుబంక పురుగు నుంచి విసర్జితాలు ఉంటాయి, జిగురు లాంటి విసర్జితాలు అనేవి అవి స్రవిస్తాయి. సో వాటి మీద ఏంటంటే ఈ వేరే సూటి మోల్డ్ అనే ఒక ఫంగస్ బూజు అనే ఫంగస్ అనేది గ్రోత్ కనుక ఉంటే అదేంటంటే కిరణజన్య సంయోగ క్రియను దాదాపుగా తగ్గించే అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడా ఇది పంటను నష్టపరుస్తుంది. సో దీని నివారణకి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, తీవ్రతను బట్టి మనం ఫస్ట్ ఏంటంటే స్టెమ్ అప్లికేషన్ చేయాలి, కాండానికి మందు పూత. సో ఇంతకుముందు చెప్పాను 1:4 రేషియోలో మోనోక్రోటోపాస్, లేదా అది 30-45 డేస్ 60 రోజుల్లో ఏంటంటే 1:20 రేషియోలో ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే ఫ్లోనికామైడ్ అనే ఈ మందులతోటి మనము స్టెమ్ అప్లికేటర్ ద్వారా పైన మొక్క యొక్క పైన భాగాన మనము ఈ మందు పూతను పూసి మనము దాని నుంచి మనం కాపాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి తామర పురుగు కలగజేసే లక్షణాలు ఏంటి అంటే అది ఎట్లాంటి నష్టం కలగజేస్తుంది అంటారు? మొదటగా ఏంటంటే ఇది కంప్లీట్గా రసాయనిక చర్యలు ఇంకా వేరే మందులు కూడా మనం వాడి వీటిని తగ్గించవచ్చు, వాటి గురించి చెప్తాను. సో ముఖ్యంగా ఈ పచ్చదోమ ఇంకోటి పేనుబంకకి ఏంటంటే మనకు చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. సో సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ చాలా ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మనకు ఫ్లోనికామైడ్ 0.3 గ్రాములు కానీ లేకపోతే ఎసిటామిప్రైడ్ 0.2 గ్రాములు కానీ, థయోమితాగ్జామ్ 0.2 గ్రాములు కానీ, లేకపోతే ఫిప్రోనిల్ అనేది కూడా దొరుకుతుంది. సో అది 2 ml per liter వాటర్. సో ఈ మందులు అనేవి వివిధ రకాల రసాయనిక జాతికి చెందిన మందులు. సో ఒకటే మందులు వాడకూడదు, ప్రతిసారి కూడా మనం మార్చి మందులను మనం వాడితే ఈ అన్ని రకాల రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేయొచ్చు. సో తామర పురుగు గురించి కనుక మనం చూసినట్లయితే తామర పురుగు పెద్ద పురుగు చిన్న పురుగు రెండు కూడా ఆకు అడుగు భాగాన చేరి ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఆకులు ఎట్లా అంటే మామూలుగా పలచగా అయిపోతాయి, అంటే ఆకులు పలచగా అయిపోతుంది. మళ్ళీ ఆకుల అడుగు భాగాన కనుక మనం ఈనెలు ఉంటాయి కదండి, ఈనెలను చూస్తే ఆ ఈనెలు ఏంటంటే వెండి పూత వల్ల ఇట్లా మెరుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము అది త్రిప్స్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. సో వాటిని మనం గుర్తించవచ్చు. సో ఇమీడియట్గా ఎప్పుడైతే వీటి తీవ్రత ఎక్కువ ఉంటే సో వివిధ రకాల రసాయనిక ఇంతకుముందు చెప్పినట్టుగా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్, సో పిప్రోనిల్ 2 సో లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, సో 2 ml, లేదా ఎసిటామిప్రైడ్ 0.2 గ్రాము లీటర్ నీటికి, లేకపోతే థయోమితాగ్జామ్ 0.2 గ్రాము, లేకపోతే ఇంకా ఇతర మన మోనోక్రోటోపాస్ 1.6 ml, లేకపోతే ఎసిఫెట్ 1 గ్రాములు 1 లీటర్ నీటికి. సో ఇవి చాలా రకాలు ఉన్నాయి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అని. ఒకటే దాని మీద కాకుండా రైతు సోదరులు ఏంటంటే మార్చి చేస్తే ఏంటంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అసలు ఈ తెల్లదోమ కలగజేసే లక్షణాలు ఏంటి అంటారు, వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు? సో ఈ దోమ కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ తెల్లదోమ పూత కాయ దశలలో మొదలవుతుంది పంటలో. సో మిగతావన్నీ చూసుకుంటే ఇంతకుముందు అది మిగతా పురుగులన్నీ కూడా మొదటి దశ నుంచి ఉండే అవకాశం ఉంది, కానీ తెల్లదోమ అయితే ఎక్కువగా పూత కాయ ఏర్పడే దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ వీటి కనుక ఆశించే లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఇవి తల్లి పురుగు పిల్ల పురుగులు సేమ్ ఆకు అడుగు భాగంలో చేరి సో దాన్ని తినడం వల్ల ఏంటంటే ఆకు పసుపు పచ్చ రంగులోకి మారిపోవడం. అలాగే సో ఇవి ఆకుల్నే కాదు, సో మొగ్గల్ని కానీ కాయల్ని కానీ, సో లేత కాయలు, సో వీటి ఎప్పుడైతే ఆశిస్తుందో ఈ తెల్లదోమ సో అవి రాలిపోయే అవకాశం ఉంటుంది. సో పంటను ఆ రకంగా సో పూత రాలిపోవడము, చిన్న కాయలు రాలిపోవడము, సో ఆశించిన ఆకులు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రత్తిలో ఆశించే ఈ పిండి నల్లి ఎర్ర నల్లి సమస్యని ఎట్లా అరికట్టవచ్చు అంటారు? సో పిండి నల్లి
అనేది ఈ మధ్యలో ఏంటంటే అది కూడా ఇంతకుముందు చెప్పినట్టు మన తెల్లదోమ లాగానే పూతకాయ దశలో ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఆశిస్తుంది మన రాష్ట్రంలో. సో దాన్ని కూడా సేమ్ తల్లి పురుగు పిల్ల పురుగు అది కూడా ఆకుల తొడిమల నుండి లేత కాయల నుండి పూల నుండి రసాన్ని పీల్చడం వల్ల అవి కూడా పూత రాలిపోయే అవకాశం ఉంది. సో ఈ పిండి నల్లిని మనం ఏంటంటే మనము మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. సో మనము ఇది ప్రొపనోఫాస్ కానీ మిథైల్ పారాథియన్ కానీ లేకపోతే బిఫ్రోఫెజిన్, ఇంకోటి బిఫ్రోఫెజిన్ ఎసిఫేట్, సో 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి మనం వాడి దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎర్రనల్లి విషయానికి వస్తే ఎర్రనల్లి అనేది అది ఒక మైట్ అంటాం ఇంగ్లీష్లో. సో ఎర్రనల్లి ఏంటంటే ఇది ఆకు అడుగు భాగాన చేరి ఒక సాలిడ్ గూడులాగా ఏర్పరచుకొని సో దాని ఆకుని తిని నష్టం చేయడం జరుగుతుంది. సో ఈ ఎర్రనల్లిని మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా నీటిలో కరిగే గంధకం ఉంటుంది. సో అది 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ అనే మామూలుగా పురుగుల మందు దొరుకుతుంది. సో అది 1 ml 1 లీటరు నీటికి మనము కలిపి పిచికారీ చేయడం ద్వారా దీన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రత్తిలో ఆశించే ప్రధానమైన కాయ తొలిచే పురుగు ఏంటి అంటారు? సో ప్రతి పంటలో చాలా రకాల కాయ తొలిచే పురుగులు ఉన్నాయి. సో ప్రధానంగా మన రాష్ట్రంలో వచ్చేసి పొగాకు లద్దె పురుగు ఒకటి, ఇంకోటి మనకు శనగపచ్చ పురుగు ఒకటి, అండ్ ముఖ్యంగా మనకు గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా ఉంది. అంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టు పొగాకు లద్దె పురుగు లక్షణాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో ఈ పొగాకు లద్దె పురుగు ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ మధ్యలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా, ఆగస్టు మంత్లో దాదాపుగా సో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ వర్షాలు కూడా వాస్తవంగా ఈ పొగాకు లద్దె పురుగుకు అనుకూలం. సో ఈ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఏంటంటే ఈ పొగాకు లద్దె పురుగు తల్లి పురుగు ఏంటనేది ఆకుల అడుగుల భాగాన లేత మొగ్గల పైన లేత కాయల మీద ఈ గుడ్లను గుంపులుగా పెడుతుంది. సో ఎప్పుడైతే ఈ గుడ్లను గుంపులుగా పెడుతుందో ఆ గుడ్ల నుంచి గుంపులుగా లార్వాలు వస్తాయి. సో ఫస్ట్ దశ రెండో దశ లార్వాలు ఏంటంటే ఇవి ఆకులను కింద భాగాన ఉండి దాన్ని తింటాయి, కంప్లీట్గా తినేసి ఆ ఆకులు ఏంటంటే జల్లెడ ఆకుల్లాగా తయారవుతాయి. సో మనం అది ఈజీగా మనం ఫీల్డ్లో చూస్తే మనం ఈజీగా దాన్ని గుర్తుపట్టవచ్చు. ఆ జల్లెడ ఆకు వెనుక భాగాలు మనం తిప్పి చూస్తే ఈ లార్వాలు అనేది గుంపులుగా ఉంటుంది. సో అదొక లక్షణం, దాన్ని చూసి మనం గుర్తుపట్టడం. ఇంకోటి పెరిగిన లార్వా ఏంటంటే గుంపులుగా అది పంటను డ్యామేజ్ చేయదు. సో అదేంటంటే అంటే సింగిల్గానే డ్యామేజ్ చేస్తుంది. సో అదేంటంటే ఈ పూ మొగ్గలు కానీ లేత కాయలు కానీ సో దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అట్లా కాయ నష్టం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం నివారించడానికి ఏంటంటే ముఖ్యంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సో సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పుడు చాలా రకాల, నేను ఇంతకుముందు ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే చాలా వస్తాయి. సో మనము ఇమీడియట్గా కెమికల్ కంట్రోల్కే కాకుండా ఇతర ఏమున్నాయి మార్గాలు అనేది వాటిపైన అన్వేషణ చేయాలి. సో ముఖ్యంగా ఏంటంటే వేప గింజ నూనె, వేప గింజలతో చేసిన కషాయము, సో అది 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, లేదా వేప నూనె కూడా చాలా దొరుకుతుంది, 1500 ppm డోస్లో దొరుకుతుంది. సో అది కూడా మనము 1 లీటర్ నీటికి 5 ml. సో ఇది వాడాలి. తీవ్రత తక్కువ ఉన్నప్పుడు వీటిని వాడాలి. ఒకవేళ తీవ్రత ఎక్కువ అయితే, సో ఇంతకుముందు చెప్పాను కదా, తీవ్రతని బట్టే మనము ఏ పురుగు మందులైనా మనం వాడాలి. సో ఇక్కడ తీవ్రతను ఎలా తెలుసుకోవాలంటే మనము ఫిరమోన్ ట్రాప్స్ అంటాము. సో ఫిరమోన్ ట్రాప్స్ ఏంటంటే ఎకరాకి 4 నుంచి 5 మనము చేసుకొని మనం పురుగు ఉందా లేదా మన పొలంలో మన పైరులో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. సో ఈ ఫిరమోన్ ట్రాప్స్ని వాడాలి. సో ఫిరమోన్ ట్రాప్స్లో వరుసగా 3 రోజులు ఈ మగరెక్కల పురుగులు 7 నుంచి 8 10 మగరెక్కల పురుగులు కనుక అందులో వరుసగా 3 రోజులు కనుక మన ఆ ట్రాప్లో కనుక ట్రాప్ అయితే మనము ఇమ్మీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో మొదట్లో ఏంటంటే మనము థయోడికార్బ్ 1.5 గ్రామ్ కానీ ప్రొపనోఫాస్ 2 ml కానీ సో ఇలా మందులు వాడాలి. సో ఆ గుడ్డు సమూహం కనుక మనం పైరులో గుర్తిస్తే వీటిని వాడాలి. లేదా ఇప్పుడు ఇంకా తీవ్రత ఇంకా ఎక్కువ ఉంది, కాయలను కూడా పురుగు నష్టపరుస్తుంది అంటే ఇమీడియట్గా మనము మందులని మార్చాలి. సో ఇతర మందులు ఏంటంటే ఇప్పుడు నోవాల్యూరాన్ అని ఉంది, అది 1 ml, లేదా నోవాల్యూరాన్ థయోడికార్బ్ కానీ ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి, లేకపోతే మనకు ఇంకా ఇతర పురుగు మందులు కూడా ఉన్నాయి. సో క్లోరాంట్రినిలిప్రోల్ అని సో 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే ఫ్లూబెండమైడ్
సో ఇది కూడా 0.3 మిల్లీలీటర్లు. సో ఇవన్నీ కూడా మనం వాడేసి వాటిని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు శనగపచ్చ పురుగు కలగజేసే లక్షణాలు ఏంటి అంటారు, వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో శనగపచ్చ పురుగు ఇది కూడా దాని తల్లి పురుగు ఏం చేస్తుందంటే గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు ఏంటంటే సో మొదటి దశలో ఆకులను తింటాయి. సో తర్వాత ఏంటంటే ఆకుల తర్వాత ఏంటంటే పువ్వు మొగ్గలపైన, కాయలపైన, లేత కాయలపైన, వాటిపైన గుండ్రటి రంధ్రాలు చేస్తాయండి. అండ్ ఈ శనగపచ్చ పురుగు తినే విధానము ఇతర పురుగులతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంతకుముందు పొగాకు లద్దె పురుగు చెప్పాను కదా, మొదటి 2 లార్వాలు ఎలా తింటాయి, 3వ స్టేజ్లో లార్వా ఎలా తింటుంది అనేది చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే హోల్స్ అనేవి సర్క్యులర్ రౌండ్గా ఉంటుంది, గుండ్రటి రంధ్రాలు చేస్తాయి. సో ఆ రంధ్రాలు ఉండి మళ్ళీ ఈ పురుగు కూడా ఏంటంటే కంప్లీట్గా ఈ లార్వా లోపలికి వెళ్ళదు, తల భాగాన్ని లోపలికి పంపించుకొని మిగతా భాగాన్ని బయటకు ఉంచి ఆ లోపల ఉన్న పదార్థాన్ని తింటుంది. సో దాన్ని గుర్తించి మనము ఇంకోటి లార్వాని ఎలా గుర్తించాలి, లార్వా పైన క్రిటికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం ఈజీగా రైతన్నలు దీన్ని గుర్తించగలరు. పొగాకు లద్దె పురుగును, శనగపచ్చ పురుగును ఈజీగా రైతన్నలు గుర్తించగలరు. సో గుర్తించిన వెంటనే దాని తీవ్రతను తెలుసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఫిరమోన్ ట్రాప్స్ పెట్టాలి. ఆ ఫిరమోన్ ట్రాప్స్ ఎకరాకి 4 నుంచి 5 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టాలి. ఆ ఫిరమోన్ ట్రాప్స్లో కనుక వరుసగా 3 రోజులు 8 మగరెక్కల పురుగులు కనుక మనము గమనించినట్లయితే ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో సస్యరక్షణలో చర్యలో భాగంగా సో మనం ముందు తక్కువ తీవ్రత ఉంటే వేప నూనె, వేప కషాయము, బాగా తీవ్రత ఎక్కువ ఉందంటే కెమికల్ వాడాలి. సో కెమికల్లో కూడా గుడ్ల సమూహము లేకపోతే ఆకులు డ్యామేజ్ అయి ఉందనుకోండి, సో ఇంతకుముందు చెప్పాను థయోడికార్బ్ మందు అనేది ఒక 1.5 గ్రాముల లీటర్ నీటికి వాడాలి. లేదా ఇంకా ఎక్కువ ఉంది తీవ్రత అంటే మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ 0.3 ml కానీ, లేకపోతే క్లోరాంట్రీ లిలిప్రోల్ అనేది 0.3 ml కానీ, సో ఫ్లూబెండమైడ్ 0.3 ml కానీ. సో ఇవి చాలా రకాల మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చి తగ్గని ఎడల ఏంటంటే మనం మార్చి వేరే గ్రూప్కి చెందిన ఈ రసాయనిక మందులు వాడని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు గులాబీ రంగు కాయతొలుచు పురుగు లక్షణాలు ఏంటి, వాటి నివారణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? ముందుగా ఒకటి ఏంటంటే ఈ పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగుకి ఏంటంటే ఇంకా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. సో మనం పొగాకు లద్దె పురుగు యాజమాన్యంలో ఇంకొకటి ఏంటంటే మర్చిపోయింది ఏంటంటే మధ్యలో పక్షి స్థావరాలను పెట్టుకోవడము, లేదా మాన్యువల్గానే ఇంతకుముందు గుడ్ల గుంపులుగా ఉంటాయి కదా, సో ఆ గుంపులను మనము కలెక్ట్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అదొకటి. పక్షి స్థావరాలను మనము పొలంలో ఏర్పరిస్తే వాటిపైన బర్డ్స్ న్యాచురల్గా ల్యాండ్ అయ్యి పురుగులను తినేస్తుంది. సో అది న్యాచురల్ కంట్రోల్. అట్లానే సో దీనికి ఎర్ర పంట ఉంటుంది, ఎర్ర పంట అని అంటాము. సో ఈ పొగాకు లద్దె పురుగు ఏంటంటే ఎకరాకి ఒక 200 మొక్కలు, ఆముద మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆముదం మొక్కలు ఉంటే ఏంటంటే వాటిని అట్రాక్ట్ చేస్తాయి. మన ఆముదం ఆ మొక్కని మనము ఆ పొలంలో లేకుండా తర్వాత చూసుకోవాలి, దాన్ని గమనించి చూసుకోవాలి. అట్లానే శనగపచ్చ పురుగు కూడా ఈ బంతి మొక్క అంటాము. సో ఈ బంతి మొక్కలు 20 నుంచి 25 అట్లా ఎకరాకి ఉండేటట్టు చూసుకోవాలి. అట్లానే ఇంకా ఇతర మార్గాలు కూడా చాలా ఉన్నాయి. మనము సస్యరక్షణ చర్యలు ముఖ్యంగా ఏంటంటే మనం కల్చరల్ కంట్రోల్ అని అంటాము. సో సమ్మర్లో ఏంటంటే లోతైన దుక్కుల్ని మనం దున్నడం ద్వారా, ఇంకోటి మనము ఈ పొగాకు లద్దె పురుగు ఏంటంటే విషపు ఎర్రలు కూడా మనం చేసుకోవాలి. సో 3వ దశ లార్వా అని చెప్పాను కదండి. సో అదేంటంటే డే టైము తినదు, నైట్ టైం తింటుంది. డే టైం ఏంటంటే మొదలు దగ్గర నేలలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, నైట్ టైం వచ్చి తింటుంది. సో దాన్ని మనం రైతులు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే విషపు ఎర్రలను తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎర్రలను ఎలా తయారు చేసుకోవాలి? సో దీనికి ఏంటంటే మనము ఈ మందులు మోనోక్రోటోపాస్ కానీ లేకపోతే ఇంకా మనము క్లోరిఫైరపాస్ కానీ, సో ఈ మందులతోటి మనము విషపు ఎర్రలను చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు ప్రతి పంటలో ప్రధానమైన తెగుళ్ళు, అవి సమస్యలు ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ప్రధానమైన తెగుళ్ళ సమస్యల్ని. తెగుళ్ళ కంటే ముందు మనము ఒకటి ప్రధానమైన కాయతొలిచే పురుగుల గురించి మాట్లాడుకోవాలి. దాని ముందు సో పత్తిలో ప్రధానమైన కాయతొలిచే పురుగులు ఏంటంటే గులాబీ రంగు పురుగు. సో ఈ గులాబీ రంగు పురుగు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా బీటీని కూడా ఆశించి చాలా నష్టపరుస్తుందండి. సో ఈ బీటీ ఏంటంటే అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం రెసిస్టెన్స్ తట్టుకునేది, కానీ అది సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, రైతన్నలు చాలామంది చెప్తా ఉన్నారు. సో
బీటీ పత్తిని కూడా ఆశించి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. సో ఈ మొక్క యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఏంటంటే ఈ తల్లి పురుగు ఏంటంటే గుడ్లను పెడుతుందండి, ఆకుల కింద కానీ మొగ్గల దగ్గర పూల పైన. సో ఆకర్షణ పత్రాల దగ్గర గుడ్లను పెడుతుంది. సో ఆ గుడ్డు నుంచి వచ్చిన లార్వా సో ఈ పూ మొగ్గలను, ముఖ్యంగా పూలను, లేత కాయల్ని సో మన కంటికి కనిపించని రంధ్రాలు చేస్తుందండి. ఆ రంధ్రాలు చేసేసి లోపలికి వెళ్ళిపోయి సో ఈ లార్వా దశ అంతా కూడా ఆ కాయలోనే ఉంటుంది. సో దానివల్ల కాయలో ఉంటూ అది గింజలను తింటుంది. సో ఆ గింజలను తినడం వల్ల ఏమవుతుందంటే అది కొంత ఎక్స్క్రీటా కూడా రిలీజ్ చేస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే ఆ దూది, మనం కాటన్ ఏదైతే ఉంటుందో ఆ కాటన్ నాణ్యత అంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే ఈ పూ మొగ్గల దశలో కనుక ఇది డ్యామేజ్ చేస్తే ఏంటంటే ఆ పూ మొగ్గలు ఏంటంటే రాలిపోవడం జరుగుతుంది. దాన్ని గుడ్డి పూలు అని అంటాము. సో గుడ్డి పూలు అని కూడా అంటాము. సో ఈ గుడ్డి పూలు అనేది మనం ఫీల్డ్లో మనం చూస్తే మనం గమనించవచ్చు. సో వాటిని బట్టి కూడా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు ఏంటంటే పత్తి యొక్క నాణ్యతను దెబ్బతీస్తుంది. సో ఇప్పుడు మనకేంటంటే జనరల్గా బెట్ట పరిస్థితులు వరుసగా ఉంటే జనరల్గా జూలై ఆగస్టులో సరిగా వర్షపాతం లేకుండా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది తీవ్రత. మనకి ఏంటంటే లక్కీలీ చెప్పాలో తెలియదు కానీ లాస్ట్ మంత్ ఆగస్టులో చాలా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. సో దీని సమస్య ఇంత ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఉంటే దీని ఫస్ట్ ఏంటంటే పురుగు ఉధృతి ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. సో పురుగు ఉధృతి ఎలా చేస్తాము? సో ఇంతకుముందు చెప్పాను కదా. సో మనకు ఫిరమోన్ ట్రాప్స్ ఎకరాకి 4 నుంచి 5 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి. సో ఆ ఫిరమోన్ ట్రాప్స్లో కనుక మగరెక్కల పురుగులు అనేది ఒక 7 నుంచి 8 మగరెక్కల పురుగులు వరుసగా 3 రోజులు కనుక మనం గమనిస్తే ఇమీడియట్గా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో సస్యరక్షణలో భాగంగా సో మనం ఏంటంటే కేవలము సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను వాడితే ప్రమాదం, అంటే రసం పీల్చే పురుగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆల్టర్నేట్గా ఇతర మందులు మనము క్వినాల్ ఫాస్ ఉంది, ప్రొపనోఫాస్ ఉంది, థయోడి కార్బ్, సో ఈ మందులను మనం కూడా వాడుకోవచ్చు. సో ఒకవేళ ఇంకా తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, సో ఇప్పుడు మనము ఆ తీవ్రత పొలంలో ఇంకా ఎక్కువ ఉంటే మనము ఏంటంటే ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ, స్పైనోసైడ్, క్లోరాంట్రినిలిప్రోల్ కానీ సో ఈ మందులను వాడి మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ముఖ్యంగా వీటి సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం 4 వివిధ దశల్లో చేపట్టాలి. ఒకటి ఏంటంటే సో పత్తి పంట పొలంలో లేనప్పుడు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి పంట మనం విత్తడానికి కొన్ని ముందు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట కాలంలో కొన్ని, మళ్ళీ పంట హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని అటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో ముందుగా మనము పత్తి పంట మన ప్రధాన పొలంలో లేనప్పుడు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అని మనం కనుక చూస్తే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పాను, లోతైన దుక్కిని మనం దున్నాలి. సో డీప్ ఫ్లవింగ్ అంటాము, డీప్ సమ్మర్ ఫ్లవింగ్ అంటాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ లోపల కోశస్థ దశ ఉంటుంది కదా, ప్యూపల్ స్టేజ్, సో అది బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. సో అది ఆ సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల అవి చనిపోయే అవకాశం ఉంది. సో అదొకటే కాదు, చాలా వరకు మనకు తెగుళ్ళు కలగజేసే శిలీంధ్రాలు కానీ అవన్నీ కూడా వాటిలో అట్లానే ఉంటాయి. సో అకోషస్ అట్లానే ఉంటుంది, డార్మెంట్ కండిషన్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా సో ఈ మనం డీప్ సమ్మర్ ఫ్లయింగ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే పత్తి, ఈ మనము ఏదైతే గులాబీ రంగు మనం సోకిన పత్తి ఉంటుంది కదా, గుడ్డి పత్తి అంటాం కదా. సో ఈ పత్తిని ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఇంట్లో నిల్వ ఉంచకూడదు. సో ఎందుకంటే దానికి సంబంధించిన ప్యూప అందులో ఉంటుంది, అదొకటి. మళ్ళీ జిన్నింగ్ తర్వాత ఏంటంటే కొన్ని ఏరియాలో సో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఏంటంటే పశువుల దానాగా చేసి వాడడానికి యూజ్ చేస్తారు. సో అటువంటి గింజలు ఏంటంటే ఇంట్లో స్టోర్ చేయడం వల్ల దాంట్లో కూడా ఈ పురుగు యొక్క కోశస్థ దశ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం నివారించాలి. అది మనం పంట లేనప్పుడు చేసుకోవాల్సిన చర్యలు. ఇంకా మనం పంట ముందు, సో పత్తి పంట ఏంటంటే దాదాపుగా 180 నుంచి 200 రోజులు మించకూడదు. సో ఇప్పుడు మనకు సాగు పద్ధతి కూడా మారిపోయింది, వాతావరణ పరిస్థితులు కూడా మారిపోయినాయి. సో దానివల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సో మనం ఏంటంటే ఇక్కడ హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారు. సో హై డెన్సిటీ ప్లాంటేషన్లో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ వస్తాయి. ఒక ఎకర్కి 20 నుంచి 25 వేల మొక్కలు వస్తాయి. సో ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల సో మనం ఎక్కువ రోజులు ఉంచవలసిన అవసరం లేదు. దాదాపుగా
180 నుంచి 200 రోజులు, అంటే 7 నెలలకు మించకుండా పంటని మనము ఉంచాలి. ఒకవేళ మించితే ఏమవుతుందంటే మనము లాస్ట్లో తర్వాత మనం కొందరు రైతులకు ఏంటంటే నీటి వసతి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ యాసంగి పత్తి అట్లనే కంటిన్యూ చేద్దామని ఉంటుంది. సో దాంట్లో చేయడం వల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు 45 రోజుల స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం నివారించాలి. సో మనము తక్కువ స్వల్పకాలిక రకాలు అంటాం కదా, సో అవి మనం ఎంచుకోవాలి. ఇంకోటి, సో మనం చుట్టూ నాన్ బీటీ 5 వరుసలు రక్షణ పంటగా వేసుకోవాలి. నాన్ బీటీ క్రాప్ను కూడా 4 నుంచి 5 వరుసలు వేసుకోవాలి. సో అట్లా ఈ రకంగా చేయడం వల్ల మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు. అట్లానే పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలు ఉంటుంది, వయ్యారి బామ కానీ, సో ఇంకా మనము బెండి అంటాము, బెండి క్రాప్ కూడా నియర్ బై ఉండకూడదు. సో వీటిని మనం లేకుండా చేసేసి మనం పంటను తగ్గించవచ్చు, మనం పురుగును తగ్గించవచ్చు. ప్రతి పంటలో ప్రధానమైన తెగుళ్ళ సమస్యలు ఏవి అంటారు? సో ఇటీవల ఎడతెరిపి కురుస్తున్న వర్షాలలో ఏంటంటే మనకు ప్రధానమైన సమస్య వచ్చేసి వేరుకుళ్ళ సమస్యగా చెప్పొచ్చండి. తర్వాత ఏంటంటే అక్కడక్కడ ఈ ఫిజేరియం వడల తెగులు కానీ, వట్టిసీలియం వడల తెగులు కానీ అంత ప్రాబ్లమాటిక్ కాదు. సో వేరుకుళ్ళు తెగులు అనేవి ప్రధానమైన సమస్య. సో ఇవే కాకుండా ఇప్పుడు మనకు ఈ లీవ్ స్పాట్స్ వస్తాయి, డిఫరెంట్ ఫంగల్ లీవ్ స్పాట్స్ వస్తాయి, ఆల్టర్నేరియా లీవ్ స్పాట్, సెర్కోస్పోరా లీవ్ స్పాట్, హెలిమిథోస్పోరియం లీవ్ స్పాట్స్. అట్లనే ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ కాబోతుంది కదా నెక్స్ట్. సో గ్రే మిల్డ్యూ అంటాము, బూడిద తెగులు అనేవి కూడా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. సో అంటే మనకు వేరుకుళ్ళు తెగుళ్ళు దీని లక్షణాలు ఎట్లా గుర్తించాలని అంటారు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? సో వేరుకుళ్ళు తెగులు అనేవి ముఖ్యంగా నేలలో ఉంటుంది ఆ శిలీంధ్రము. సో ముఖ్యంగా ఇప్పుడు మొన్న కురిసిన వర్షానికి ఏంటంటే దానికి ఒక అనుకూలమైన వాతావరణ పరిస్థితిలాగా చెప్పచ్చు. సో ఈ వ్యాధి సోకిన మొక్క ఏంటంటే ఫస్ట్ సడన్గా చనిపోతుందండి, సడన్గా మొక్క చనిపోతుంది. విల్టీ డ్రూపింగ్ సిమ్టమ్ అంటాం ఇంగ్లీష్లో. సో అది సడన్గా అట్లా వడలిపోతుంది. సో వడలిపోయి ఆకులు ఎండిపోయి ఆకులు రాలిపోకుండా అట్లానే అటాచ్ అయి ఉంటుంది ప్లాంట్కి. సో తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా అవి రాలిపోతాయి ఆకులు. సో మళ్ళీ అటువంటి సస్పెక్టెడ్ ఆ మొక్కని కనుక మనము ఇలా అప్రూట్ చేస్తే మన పీకి మనం చూస్తే ఏంటంటే వేరుతో సహా వచ్చేస్తుంది చేతిలోకి. సో రూట్ సిస్టమ్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే రూట్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అవుతుందో సో దానికి వాటర్ అనేవి, మినరల్స్ అనేవి నీళ్ళ నుంచి పైనకి పోవు. సో దానివల్లగా మనకు వడలిపోయినట్టుగా అనిపిస్తుంది, ఆ సిమ్టమ్ కనిపిస్తుంది. తర్వాత మొక్క కంప్లీట్గా ఎండిపోతుంది. సో ఇది ఏంటంటే పొలంలో అక్కడక్కడ ప్యాచెస్ లాగా కనిపిస్తుంది, ప్యాచెస్ లాగా ఎండిపోయినట్టు కనిపిస్తుంది. సో దీని నివారణకు ఏంటంటే మనము నీరు ఇప్పుడు మొన్న కురిసిన వర్షానికి ఏంటంటే మన పొలంలో కనుక నీరు నిల్వ ఉంటే ఏంటంటే ఇమీడియట్గా తీసేయాలి, నీళ్ళను తీసేయాలి, కొంచెం ఆరనివ్వాలి. తర్వాత ఇమీడియట్గా ఏంటంటే మనము ఈ ఎక్కడైతే ఆ వ్యాధి సోకిన మొక్కలు కానీ ఆ ప్యాచ్ ఉంటుందో అక్కడ ఏంటంటే మనము ఈ ఫంగిసైడ్, సో కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రామ్ పర్ లీటర్ కానీ, లేకపోతే కార్బెండిజం 1 గ్రాము 1 లీటర్కి. సో ఎకరాకి అట్లా చూసుకుంటే మనకు 200 గ్రాముల కార్బెండిజము సో సరిపోతుంది. 100 గ్రాముల కార్బెండిజము 300 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ సరిపోతుంది. సో దాన్ని మనము మొదలు తడిచేటట్టుగా మనం చుట్టూ దాన్ని పోయాలి, ద్రావణాన్ని పోయాలి. సో అది ఎలా అంటే మనం నాజిల్ కొంచెం లూజ్ చేస్తే ఎక్కువగా తడిచేటట్టు వస్తుంది, మనం డైరెక్ట్ చేయాలంటే ఇబ్బంది పడతారు. సో అలా చేసుకొని మనం దీన్ని కొంత కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది, వర్షం కంటిన్యూస్గా పడ్డప్పుడు. సో ఈ స్టేజ్లో, సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ అవుతుంది. సో దీన్ని ఏంటంటే మనము కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి. సో మనము నేలలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది కంటెంట్ బాగుండాలి, సో అట్లానే మనము దానికి ఏంటంటే మనము జనరల్గా ఇప్పుడు రైతన్నలు అందరూ కూడా రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల వాడకాన్ని కూడా పెంచాలి. సో దాన్ని పెంచితే మనము సాయిల్లో ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో ఆర్గానిక్ కంటెంట్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో నేలలో ఈ మనకు సహజ సిద్ధంగా జీవ నియంత్రణ కారణీలు ఉంటుంది, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, రకరకాల సూక్ష్మజీవులు వాటి సంఖ్య ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ మ్యాటర్ తక్కువ ఉంటుందో వాటి పాపులేషన్ తక్కువ ఉంటుంది. సో వాటిని మనం ఆ రకంగా మనం పెంచి ట్రైకోడర్మా విరిడి కానీ, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మనం ఆ సంఖ్యను పెంచాలి. ఇంకోటి ఏంటంటే మన సాయిల్లో తక్కువ ఉందనుకోండి, ఈ బయోకంట్రోల్ పాపులేషన్ తక్కువ ఉంటే మనం ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులో మల్టిప్లై చేసేసి 1 హెక్టార్కి లేకపోతే 1 ఎకరాకి 50 కేజీల్లో లేకపోతే 100 కేజీలలో మనము
ఈ మనం బాగా మాగిన పశువులేరు ఉంటుంది కదా, దాంట్లో మనము ఈ ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ వీటిని బయోకంట్రోల్ని మల్టిప్లై చేసేసి ఒక 10 నుంచి 15 రోజులు నీడ కండిషన్లో వాటర్ ఇవ్వాలి, ప్రాపర్గా మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయిన తర్వాత మనం సాయిల్లో అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ ఎప్పుడు పంట లేనప్పుడు మనం అప్లై చేసుకోవాలి, నెలలో అప్లై చేసుకోవాలి. అండ్ ఈ రకంగా మనము చేసేసి మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఫ్యూజేరియం వడల తెగుల్ని కానీ ఈ వర్టిసిలియం వడల తెగుల్ని ఎట్లా నివారించుకోవచ్చు, ఎట్లా గుర్తించవచ్చు అంటారు? సో ఈ ఫిజేరియం వడల తెగులు మరియు వర్టిసిలియం వడల తెగులు అనేవి రెండు కూడా శిలీంధ్ర జాతికి చెందిన సూక్ష్మజీవులు. సో పాథోజన్స్ ఇవి రెండు కూడా. సో ఈ రెండు కూడా మనకు ఫస్ట్ మనం ఫిజేరియం వడల తెగులు కనుక చూస్తే ఇది మన పత్తి పంటలో వెరీ ఫస్ట్ నుంచి ఉంటుందండి. నారు దశ అంటే చిన్న స్టేజ్ నుంచి, మొక్క చిన్న స్టేజ్ నుంచి ఉంటుంది, నర్సరీ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత వరకు ఉంటుంది. అదే కనుక మనము ఈ వర్టిసిలియం వడలు తెగులు కనుక చూస్తే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ వస్తుంది. బోల్ ఫార్మేషన్ అంటే మనం పూత కాయ ఏర్పడే దశలో ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫిజేరియం వడలు తెగులు ఏంటంటే నారుమడిలో కనుక సోకితే ఏంటంటే నారు కుళ్ళి చనిపోవడం అదొకటి జరుగుతుంది. అదే కనుక నారుమడి అయితే వీటి సమస్య ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు డిసీజ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఎట్లా అంటే ఆకుల మధ్యల భాగాలు ఉంటాయి కదా, ఈనెల మధ్యల భాగాలు ఉంటుంది కదా, సో అవి ఏంటంటే పసుపు రంగులోకి మారిపోయి వడిలిపోయి క్రమంగా డ్రూపింగ్ సిమ్టమ్ అంటాం, ఇంతకుముందు చెప్పాను నేను, రూట్ రాట్. సో ఇక్కడ కూడా డ్రూపింగ్ సిమ్టమ్ ఉంటుంది. డ్రూపింగ్ తర్వాత క్లోరోసిస్ జరుగుతుంది, మళ్ళీ డౌన్వర్డ్ బెండింగ్ జరుగుతుంది. సో ఇట్లా డౌన్వర్డ్ బెండింగ్ జరుగుతుంది, ఎపినాస్టీ సిమ్టమ్ అంటాం ఇంగ్లీష్లో. సో తర్వాత అట్లా ఆకులన్నీ కూడా ఎండిపోతుంది. సో ఆకులు మనం ఎండిపోవడం కనుక చూస్తే కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ కూడా. ఒక మొక్కలో ఫస్ట్ కింద ముదురు ఆకుల్లో మనకు సిమ్టమ్ కనిపిస్తుంది, మెల్లమెల్లగా లేత ఆకుల్లోకి మనకు ఈ డిసీజ్ సిమ్టమ్ కనిపిస్తుంది. సో అట్లా మనం కనుక ఇగ్నోర్ చేస్తే, రైతన్నలు కనుక దీన్ని ఇగ్నోర్ చేస్తే ఇంకా తీవ్రత పెరిగి ఇది ఏంటంటే నేల ద్వారా, నీటి ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది. అట్లా మొత్తం పొలం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని మనం మొదట్లో గుర్తించి వెంటనే ఇమీడియట్గా మనము సస్యరక్షణ, మనం దాని నివారణ చర్యలు చేపట్టాలి. సో ముఖ్యంగా నివారణ చర్యలు కనుక చూస్తే మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేకపోతే కార్బెండిజం 1 గ్రాము 1 లీటర్కి సో సరిపోతుంది. సో ఎకరాకి అట్లా 300 గ్రాముల సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 100 గ్రాము కార్బెండిజం బావిస్టీన్, సో రకరకాల ఫార్ములేషన్లు దొరుకుతుంది. సో దాంతో మనము మొదలు తడిచేటట్టుగా పోసి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో అట్లానే ఇంకోటి మనం వర్టిసిలియం విల్ట్ను ఒక్కొక్కసారి రైతన్నలో ఇది ఫిజేరియం విల్టా వర్టిసిలియం విల్టా అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో ఈ ఫిజేరియం వడలు తెగలు ఏంటంటే ఆకు పసుపు రంగు మారే క్రమం కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దాంట్లో మనం వర్టిసిలియం వడలు తెగలు మనం చూస్తే అయితే అది కూడా సేమ్ ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటాం. అండ్ ఏంటంటే దాన్ని మనం పులిచారాల తెగులు అని కూడా అంటాం కొన్ని ఏరియాలో. సో పులిచారాల తెగులు అని ఎందుకు అంటామంటే లోపల ఇది కూడా నేలలోనే ఉంటుంది. ఫిజేరియం వర్టిసిలియం రెండు కూడా నేలలోనే ఉంటుంది ఆ ఫంగస్. సో ఆ ఫంగస్ వేరు ద్వారా లోపలికి, ఈ వేరు ఎప్పుడైతే ఈ నెమటోడ్స్ యాష్ గ్రబ్ అనేది ఒకటి ఉంటుంది, వీవిల్, సో ఆ రెండు డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే రూట్ డ్యామేజ్ అవుతుందో ఈజీగా లోపలికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ రెండిటికి ఫిజేరియం అండ్ వర్టిసిలియం, ముఖ్యంగా ఫిజేరియం. సో వెళ్ళిన తర్వాత రూట్ని బ్లాక్ చేస్తుంది. ఆ జైలం అది ఉంటుంది కదా ఫ్లోయంని, ఆ జైలం బండిల్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే జైలంలో నెక్రోసిస్ జరుగుతుందో సో అదేంటంటే వాటర్ ట్రాన్స్లోకేషన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనము విల్టింగ్ సిమ్టమ్ కనిపిస్తుంది. సో ఈ విల్టింగ్ అనేది రెండింటిని ఇది ఫిజేరియం విల్టా లేదా వర్టిసిలియం విల్టా అని మనకు సందేహం కనుక వస్తే లోపల మనం ఆ కాండాన్ని లోపల చీల్చి లోపల ఉన్న ఆ టిష్యూని మనం గమనించాలండి. సో ఇది కొంచెం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఫిజేరియం వ్యాధి సోకిన మొక్క లోపల యొక్క ఇంటర్నల్ టిష్యూ అంతా కూడా బ్రౌన్ డిస్కలరేషన్, రెడిష్ బ్రౌన్ డిస్కలరేషన్ అంటాం, ముదురు గోధుమ రంగు. అదే కనుక వర్టిసిలియం వ్యాధి సోకిన మొక్కలు అయితే లోపల ఈ పింకిష్ డిస్కలరేషన్ అంటాం. సో మనము గులాబీ రంగు కలర్లోకి ఉంటుంది. సో ఆ డిస్కలరేషన్ అంతా కూడా ఫిజేరియంలో కంటిన్యూస్గా ఉంటుంది. సో కింద నుంచి రూట్ నుంచి పైన వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అదే కనుక వర్టిసిలియంలో చూస్తే కంటిన్యూస్గా ఉండదు, డిస్కంటిన్యూస్గా ఉంటుంది. దానివల్ల దాన్ని మనం పులిచారాల తెగులు అని అంటాం. సో ఆ రకంగా మనం గుర్తించిన వెంటనే మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతుల గురించి కనుక మాట్లాడితే దాదాపుగా రెండింటికి మనం కార్బెండిజము, కాపర్ ఆక్సీ క్లోరైడ్,
సో సాయిల్లో ఇంతకుముందు ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ కూడా నేల ద్వారా సంక్రమించే తెగులు. సో వీటన్నిటికీ కూడా మనము కేవలం వ్యాధి సోకినప్పుడే మేనేజ్మెంట్ కంటే ముందు రాకుండా చూసుకునే పద్ధతుల మీద రైతులు దృష్టి పెడితే బాగుంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు లక్షణాలు ఏంటి, వాటి నివారణ చర్యలు ఏంటి? సో ఇప్పుడు వరుసగా పడుతున్న వర్షాల వల్ల ఏంటంటే బ్యాక్టీరియా నల్లాకు మచ్చ తెగులు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. సో ఈ తెగులు ఏంటంటే మొక్క యొక్క అన్ని అంటే మొదటి దశ నుంచి మనం చూడవచ్చు, మొదటి దశ నుంచి వివిధ రూపాల్లో చూడవచ్చు. సో చిన్న దశ సీడ్లింగ్ స్టేజ్లో చూడవచ్చు మనము. ఇంకోటి ఆకుల మీద కూడా కోనాకారపు నల్లటి మచ్చలు ఏర్పడతాయండి. సో ఆ మచ్చలు ఇంకా ముదిరితే ఏంటంటే ఈనెలు ఉంటాయి కదా, ఈనెలు అంతా కూడా నల్లగా అయిపోతుంది. సో వీనల్ నెక్రోసిస్ అంటాము దాన్ని. సో అక్కడి నుంచి ఆ కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు కూడా తీవ్రత ఎక్కువైతే ఏంటంటే కొమ్మలు చనిపోతుంది. సో దాన్ని బ్లాక్ ఆర్మ్ అంటాం. సో పైన లేత కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలన్నీ కూడా చనిపోతాయి. సో అట్లా ఈ రకంగా ఇది పంటను నష్టపరుస్తుంది. సో దీన్ని మనము ఈజీగా మనం కోనాకారపు మచ్చలు లేకపోతే వీనల్ నెక్రోసిస్ సిమ్టమ్ని బట్టి మనం గుర్తించవచ్చు. సో అదే ఫంగస్ స్పాట్స్ అయితే ఈ కోనాకారం మచ్చలు చాలా తక్కువ, అలా ఉండదు, అది జనరల్గా వలయాకారంలో ఉంటుంది. సో బ్యాక్టీరియా తెగులు ఏంటంటే కోనాకారం యాంగులర్ లీవ్ స్పాట్ ఉంటుంది, ఎల్లో హాలో ఉంటుంది. ఒకవేళ మనకు డౌట్ వచ్చింది అనుకోండి, సో మనము ఇది బ్యాక్టీరియా తెగులా ఫంగస్ తెగులా అని డౌట్ వస్తే మనం ఊజ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఊజ్ టెస్ట్ రైతులు వాళ్ళ స్థాయిలోనే 2 గ్లాసులో ప్యూర్ వాటర్ తీసుకోవాలి. సస్పెక్టెడ్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ టిష్యూని లోపల మనం ఆ గ్లాస్ నీటిలో వేయాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక చూస్తే మనం బ్యాక్టీరియా ఊజుని మనం చూడొచ్చు. ఆ రకంగా అది బ్యాక్టీరియా తెగులా లేక ఇతర ఏదైనా శిలీంధ్రాల వల్ల వచ్చే తెగులా అని మనం గమనించి గుర్తించవచ్చు. సో ఈ తెగులు వచ్చిన తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్ గురించి కనుక మనం మాట్లాడితే, సో కాఫరాక్సిక్లోరైడ్ ఫంగిసైడ్ అది ఎకరాకి 300 గ్రాములు అండ్ అంటే ఒక 10 లీటర్లకు మనం కనుక చూసుకుంటే 30 గ్రాముల కాఫరాక్సిక్లోరైడ్, ఒక 3 గ్రాముల ఏంటంటే మన యాంటీబయాటిక్స్ వాడాలండి. సో పౌషామైసిన్, ప్లాంటోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది. సో ఇది 30 లీటర్లకు ఏంటంటే 3 గ్రాములు 30 గ్రాములు కాఫరాక్సిక్లోరైడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు వివిధ రకాల మనకి ఆకుమచ్చ తెగులు, వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? వాటికి నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలి అంటారు? సో పత్తిలో ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితుల వల్ల చాలా రకాల ఫంగల్ లిస్పాట్స్ అంటే శిలీంధ్రాల వల్ల వచ్చే లిస్పాట్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా మనం కనుక చూస్తే ఆల్టర్నేరియా లిస్పాట్ ఒకటి ఉంది, హెల్మింతోస్పోరియం లిస్పాట్ ఒకటి ఉంది, సెర్కోస్పోరా లిస్పాట్ ఉంది. వీటితో పాటు ఏంటంటే ఆంథ్రాక్నోస్ లీస్పాట్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఈ లీస్పాట్స్లో దాదాపుగా సిమ్టమ్స్ కనుక మనం ఈ వ్యాధి లక్షణాలు కనుక చూస్తే సిమ్టంలో దాదాపుగా మనం కొన్నిటిని క్లియర్ కట్గా గుర్తించవచ్చు, రైతన్నలు కూడా గుర్తించవచ్చు. ఇప్పుడు ఆల్టర్నేరియా లీస్పాట్ కనుక మనం చూస్తే వలయాకారం లాగా ఉంటుంది. సో స్పాట్ ముదురు గోధుమ రంగులో మచ్చలు ఉంటుంది, అది మనం టార్గెట్ బోర్డ్ అంటాం, ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్ లాగా ఉంటుంది. సో ఆ మచ్చలు ఇంకా ఎక్కువైపోయి ఎప్పుడైతే గాల్లో తేమ హ్యూమిడిటీ ఎక్కువైపోయింది అనుకోండి, హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ దానికి అనుకూలమైన టెంపరేచర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయి ఆకులు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆకు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఇది ఇట్లా దిగుబడిని ప్రభావితం చేస్తుంది. సో ఈ ఆల్టర్నేరియా ఆకు మచ్చలకు కానీ లేకపోతే హెల్మితోస్పోరియం కూడా దాదాపుగా వలయాకారపు మచ్చలే ఉంటుంది, కాకపోతే కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉండవు దాంట్లో. ఇంకొకటి సెర్కోస్పోరా లీస్పాట్ అని చెప్పాను కదా, సో అదేంటంటే వైట్ సెంటర్ ఉంటుంది, తెల్లటి సెంటర్ భాగం మధ్య భాగం తెల్లగా ఉంటుంది, ముదురు భాగం అంచు భాగం ఏంటంటే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. సో ఇవి షార్ట్ హోల్స్ కూడా ఫామ్ చేస్తాయి, మధ్యలో ఏంటంటే వైట్ సెంటరు అక్కడ నుంచి సపరేట్ అయిపోయి షార్ట్ హోల్స్ ఫామ్ చేస్తాయండి. సో వీటి నివారణ అన్నిటికీ కూడాను మనం ఎగ్జాకొనోజోల్ అనే ఫంగిసైడ్ 1 ml లేదా క్యాప్టాను ఎగ్జాకొనోజోల్ కలిపిన మిశ్రమ శిలీంద్ర నాశిని అంటాము. సో అది 1 గ్రాము 1 లీటర్కి మనము యూజ్ చేసేసి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అట్లానే మ్యాంకోజాబ్ కానీ ఇతర చాలా ఫంగిసైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మనకి ప్రత్తిలో ఈ బూడిద రంగు తెగులను ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో బూడిద రంగు తెగులు అనేది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ బూడిద రంగు తెగులు గ్రే మిల్డ్యూ అని కూడా అంటాము. సో ఇది పాథోజన్ ఫంగస్ ఏంటంటే, సో బూడిద ఆకారంలో ఉండే బూడిద రంగులో ఉండే గ్రోత్ అనేది మనకు ఆకుల మీద
మొగ్గల పైన, సో వీటి మీద కనిపిస్తుంది. సో ఇవి ఏంటంటే వ్యాధి సోకిన మొక్కలు కనుక మనం ఆకులు చూస్తే ఏంటంటే క్లోరోసిస్ అంటే పసుపు రంగులోకి మారిపోయి నెక్రోసిస్ అయిపోయి డ్రై అయిపోయి కంప్లీట్గా ఆకులు రాలిపోతూ ఉంటాయి. సో పూత కూడా ఎక్కువగా అయితే పూత చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా, అవి కూడా రాలిపోయే అవకాశం. వీటిని కనుక మనం మేనేజ్ చేయడానికి ఏంటంటే మనము ప్రాపికోనజోలు 1 ml లేదా ఎగ్జాకోనజోలు 2 ml, సో 2 ml 1 లీటర్ నీటి ద్రావణానికి మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే మనకి ప్రత్తిలో ఇప్పుడు ఈ నులి పురుగులు ఎట్లా నివారించుకోవచ్చు అంటారు, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? సో నులి పురుగుల ఏంటంటే మన రాష్ట్రంలో అంత పెద్ద ప్రధానమైన సమస్య కాదు, బట్ ఏంటంటే అక్కడక్కడ మనకు ఈ రూట్ నాట్ నెమటోడ్ మిలాయిడోగెన్ అనేది ఒకటి ఇన్కాగ్నేటా అనే ఒక స్పీసీస్ ప్రధాన సమస్యగా ఉంది. ఇది ఒక పత్తిలోనే కాదు, ఇతర పంట కూరగాయ మొక్కల్లో కూడా ఉంది ఇది ప్రధానమైన సమస్యగా. సో ఇతర మన పల్సెస్ దాంట్లో కూడా పప్పు దినుసు పంటలో కూడా ఇది ప్రధానమైన అక్కడక్కడ ఏరియాలో కొన్ని ఏరియాలో ప్రధాన సమస్యగా ఉంది. సో దీన్ని నివారణకి ఏంటంటే ఇది ఉంటే ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఫిజేరియం వడలు తెగులకి ఇది ఉంటే అది ఈజీగా ఇంకా ఎక్కువ అవుతుంది, దాని తీవ్రత ఎక్కువ అవుతుంది. సో ఈ నులి పురుగులు కానీ నెమటోడ్స్ అంటాం, వీటిని మనం నివారించడానికి మనం కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ సో మనం వాడాలి. సో కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్ కానీ ఇప్పుడు అట్లా వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు తలమాడు తెగులు అంటే ఏంటి అంటారు, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో ఈ తలమాడు తెగులు అనేది ఇంతకుముందు రసం పీల్చే పురుగులో ఒకటి తామర పురుగు గురించి మనం మాట్లాడుకున్నాం. తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఈ తామర పురుగు ఇంకోటి ఏంటంటే వయ్యారి భామ అనేది కలుపు మొక్క ఉంటుందండి. సో ఆ వయ్యారి భామ కలుపు మొక్క యొక్క పుప్పొడి రేణువులు ఈ తామర పురుగు ఈ రెండు ఉంటే ఈ వైరస్ అనేది ఈ తలమాడు తెగులు అనేది టొబాకో స్ట్రీక్ వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వైరస్ జనరల్గా ఓన్గా అది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చెందదు. సో వైరస్ అనేవి ప్యాసివ్ ఇన్వేడర్ అంటాం. సో వైరస్కి ఒక వాహకం కావాలి. సో వాహకం ఏంటంటే ఇక్కడ ఈ తామర పురుగు అనేది వాహకం. తామర పురుగు డైరెక్ట్గా వాహకంలా వ్యవహరించదు. ఇక్కడ ఏంటంటే తామర పురుగు ఈ వైరస్ అనేది పుప్పొడి రేణువుల్లో ఉంటుంది. సో పుప్పొడి రేణువులు ఎప్పుడైతే వైరస్ లెగ్స్కి టచ్ అవుతాయో ఒక మొక్క నుంచి ఇంకో ఆరోగ్యమైన మొక్కకి ఇది స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కనుక వస్తే ఏంటంటే మనం వ్యాధి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే లేత ఆకుల్లో మనం చూడొచ్చండి. లేత ఆకుల్లో ఏంటంటే ఆకులు గ్రోత్ అనేది సరిగా ఉండదు, చిన్నగా ఉంటుంది. ఫస్ట్ ఏమో స్ట్రీక్స్ ఫామ్ అవుతాయి, క్లోరోటిక్ స్ట్రీక్స్ ఫామ్ అవుతాయి. సో వలయపు ఆకారపు మచ్చలు ఫామ్ అవుతుంది. అలాగా పూత తగ్గిపోవడం జరుగుతుంది. ఆ వ్యాధి సోకిన మొక్క అనేది ప్రాపర్గా గ్రోత్ ఉండదు. సో ఆ రకంగా ఈ వైరస్ అనేది అట్లా నష్టపరుస్తుంది. అంటే ఇప్పుడు బేసిక్గా ప్రతి పంటలో రైతులు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? సో రైతన్నలు అందరూ కూడా పత్తి పంటను మనము ఈ మారిన వాతావరణ పరిస్థితులు కావచ్చు, మారిన సాగు పద్ధతులు కావచ్చు, లేకపోతే ఈ ఎడతెరిపి కురుస్తున్న వర్షాల వల్ల ముఖ్యంగా మనం ఆరంభంలోనే చెప్పుకున్నాము. సో ఒకటి రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు మరియు కొన్ని రకాల తెగుళ్ళు ప్రధాన సమస్యగా ఉంది. సో వీటి కనుక మనం ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టచ్చు. సో సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే యాజమాన్య పద్ధతులు అనేది మనము పురుగులు తెగులు కనిపించినప్పుడు చేయడం కాదు, మనం మొదటి నుంచే చేయాలి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాము, లేకపోతే సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటాము. సో అది పెస్ట్ కానీ డిసీజ్ కానీ అన్నిటిని కూడా మనం అలానే చూడాలి. అలా చేస్తే ఏంటంటే మనం రాకుండా, సో మనం చెప్తాం కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. సో అట్లా మనము దాన్ని రాకుండా మనం అట్లా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే పంట మార్పిడి చేయడం. సో పంట మార్పిడి చేస్తే గులాబీ రంగు పురుగు, సో ఈ నేల ద్వారా సంక్రమించే తెగులను మనము దాన్ని అవాయిడ్ చేయొచ్చు పంట మార్పిడి చేసుకోవడం. సో మనము రకాల ఎంపికలో కూడా సో రెసిస్టెంట్ రకాలు, ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పాను కదా పచ్చదోమ, దీప పురుగు అంటాం దాన్ని. సో పచ్చదోమ ఏంటంటే ఆ నూగు పైన హెయిర్స్ ఉంటుంది లీఫ్ పైన, ఆ నూగు శాతం ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఉంటుంది. సో అటువంటి రకాలను ఎంచుకోవాలి, స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అండ్ విత్తన శుద్ధి దాదాపుగా అన్ని కూడా ప్రైవేట్ విత్తనాలు విత్తన శుద్ధి చేసి వస్తాయి. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే ఎటువంటి మందులు మనం ఉపయోగించాలి విత్తన శుద్ధి కొరకు కనుక చూస్తే మనం ఏంటంటే
ఇమిడాక్లోప్రిడ్ కానీ, సో 5 ml ఇమిడా తోటి కానీ, లేకపోతే థయోమిథాక్సామ్ 4 గ్రామ్ తోటి, ఈ మందులతోటి మనము 4 గ్రాములు ఒక కేజీ విత్తనానికి మనము పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సో పురుగు మందుల తర్వాత ఇమీడియట్గా మనము ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, సో ఇవేంటి జీవ నియంత్రణకారులు. సో వీటితో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ఈ ఇట్లా మనము జీవ నియంత్రణకారులతో విత్తన శుద్ధి చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ అంటే సీడ్లింగ్ స్టేజ్లో నారు దశలో కొన్ని రకాల తెగుళ్ళు వస్తాయి కదండి, వాటిని మనము ఈ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే, సో ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత, పత్తి పంట హార్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ పంట అవశేషాలు ఉంటాయి కదండి, పంట అవశేషాలన్నీ కూడా మనము లేకుండా చూడాలి. సో పంట అవశేషాలన్నీ కూడా మనం పొలంలో లేకుండా చూసుకోవడం. ఇంకోటి మనము లోతైన దుక్కి, సమ్మర్లో వేసవి కాలంలో లోతైన దుక్కి దున్నడం ఒకటి. ఇంకా ఏంటంటే మనము ఈ పంట చుట్టూ ఏంటంటే రక్షక పంటలుగా వేసుకోవాలి. రక్షక పంటగా మనం దేనితో అంటే జొన్న కానీ మొక్కజొన్న 3 నుంచి 4-5 వరుసలు, సో ప్రతి పంట చుట్టూ వేసుకుంటే ఏంటంటే రసం పీల్చే పురుగులు ఒక పొలం నుంచి ఇంకో పొలంకి రాకుండా నివారించే అవకాశం ఉంది. అట్లానే సో ఇంతకుముందు చెప్పాను కదా, సో తీవ్రతను తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు, ఎంత తీవ్రత ఉంది. సో కంటిన్యూస్గా మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి. సో పురుగుల సమస్య ఎట్లా ఉంది, తెగులు ఎట్లా ఉన్నాయి అనేది మనము తెలుసుకోవాలి. సో నేను ఇంతకుముందు పురుగు మందులు వాడేటప్పుడు మనం ఖచ్చితంగా దాని తీవ్రతను తెలుసుకొని మనం వాడాలని చెప్పాను. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, దీప పురుగు ఎంత ఉండాలి, సో పచ్చదోమ, ఇంకోటి మనము తెల్లదోమ. సో తెల్లదోమ పురుగు కూడా ఒక ఆకుకు 6 తల్లి పురుగులు 20 పిల్ల పురుగులు ఉంటే మనం ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పాను. సో అట్లా మనం తీవ్రతను తెలుసుకోవాలి. అదే ఈ మన కాయ తొలిచే పురుగులు ఉంటుంది కదా, సో దాని ఫిరమిన్ ట్రాప్స్ మనం ఎకరాకి 4 నుంచి 5 మనం పెట్టుకొని దాని ఎంత ఉంది తీవ్రత అని తెలుసుకొని తర్వాత మనం మందుల జోలికి పోవాలి. సో అది 1, 2, 3 అట్లా నేను చెప్పాను కదండి ఇంతకుముందు, పొగాకు లద్దె పురుగు, సో 10 మగరెక్కల పురుగు. అదే శనగ పచ్చ పురుగు 8 మగరెక్కల పురుగు. ఇంకోటి మనం గులాబీ రంగు పురుగు 8 మగరెక్కల పురుగు. ఈ వరుసగా 3 రోజులు కనుక ట్రాప్స్లో మనం గమనిస్తే సస్యరక్షణ జోలికి పోవాలి. సో ఈ పురుగుల మందులకు కూడా ఏంటంటే, ఈ రసం పీల్చే పురుగుల మందులకు ముఖ్యంగా ఏంటంటే మనం విచ్చలవిడిగా రసాయనిక మందులు వాడితే ఏంటంటే చాలా పెరిగే సమస్య ఉంది. ముఖ్యంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ వాడినాం అనుకోండి, రసం పీల్చే పురుగుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సో వాటిని మనం వాడకుండా ఏంటంటే మనం స్టెమ్ అప్లికేషన్ అని చెప్పాను కదా, సో కాండంకి మందు పూసే పద్ధతి. సో 1:4 మోనోక్రోటోపాస్, 1:20%. సో మనము ఫ్లోనికామైడ్ మందుతోటి, ఇమిడా మందుతోటి మనం చేసుకొని మనం అట్లా చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఏంటంటే రైతుకు ఏంటంటే ఈ పురుగు కంట్రోల్లో ఉండడమే, పురుగులు తెగులు కంట్రోల్లో ఉండడమే కాకుండా ఏంటంటే కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. సో అట్లా ఇంకోటి ఎరువుల యాజమాన్యం. సో ఎరువులు ముఖ్యంగా మనకు ఎంత సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడకాన్ని మనం వాడాలి. సో ఉంది కదా, తక్కువ ఖర్చు ఉంది కదా యూరియా అని మనం ఎక్కువగా వాడినా కూడా లాభం కంటే నష్టమే జరుగుతుంది, పంటకి నష్టము. ఇప్పుడు మనము విత్తనం బాగుండాలి, నేల బాగుండాలి, అప్పుడు పంట బాగుంటుంది. పంట బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనం ప్రతిదానికి ఒకటి ఇంటర్లింక్. సో అట్లా మనం చూడాలి. సో ఈ రకంగా మనము దాని తీవ్రతను బట్టి మనము పురుగు మందుల వాడకము లేదా తీవ్రతను బట్టి తెగుల మందుల వాడకం అనేది జరుగుతుంది. సో వీటితో పాటు ఏంటంటే మనము ఈ విచ్చలవిడిగా రసాయనిక మందులు వాడితే ఏంటంటే ఇంకో ప్రధానమైన నష్టం ఏంటంటే మిత్ర పురుగులు ఉంటాయండి. ఎకో సిస్టంలో మిత్ర పురుగులు ఉంటాయి. సో మిత్ర పురుగులు పత్తిలో కనుక అక్షింతల పురుగులు అంటాం, సాలె పురుగులు అంటాం. సో ఈ రసాయనిక మందులు ఎక్కువగా వాడితే ఏంటంటే మనకు వాటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. సో అంటే రైతులు ఎక్కువ అధిక దిగుబడి సాధించాలంటే చివరిగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అంటారు రైతులకి? అంటే మనం సాగు ఖర్చును తగ్గించుకోవాలి. అది మనము పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవాలి. పెట్టుబడి ఖర్చు అంటే అండి ప్రొడక్షన్కి చేస్తాం, విత్తనాలకు మనం ఇన్పుట్స్ విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటి మీద అయ్యే ఖర్చును తగ్గించడం. సో ఈ ప్రొటెక్షన్ ఖర్చు అంటాం కదా. సో ఈ యజమాన పద్ధతులకు పాటించే ఖర్చులు మనము పురుగుల మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రతి పంటలో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. రైతులు అధిక దిగుబడులు కూడా ఎలా సాధించాలి, అసలు ఈ పురుగులకి నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలని చాలా చక్కగా వివరించారు డాక్టర్ రాజేందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.